పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతుంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు తోడు కారు మబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు పట్టపగలే లైట్లు వేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో అల్పపీడనం పంటలపై ప్రభావం చూపుతుంది. నాన్ స్టాప్ గా పడుతున్న వర్షానికి పత్తి పంట దెబ్బతింది. చేతికి అందే సమయంలో పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో 2 రోజులుగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం వల్ల సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి ఎక్కువైంది. సూరాడపేటలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం కుప్పకూలింది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయపట్నం, అమీనాబాద్, కోనపాపపేట గ్రామాల దగ్గర తీరం కోతకు గురైంది. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి తీరం కోతకు గురై పదుల సంఖ్యలో నివాసాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు వాపుతున్నారు. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతూ బలపడుతుందని చెప్పుకోవచ్చు. రానున్న 24 గంటల్లో కూడా ఈ అల్పపీడనం కాస్త వాయుగుణంగా మారుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఏపీ తీరానికి సముద్రంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రభావం ఎక్కువగా కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా తీవ్రంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వివరించడం జరిగింది. అయితే ఏదైతే కాకినాడ నుండి అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా విశాఖ వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రధాన పోర్టుల్లో అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇలానే ప్రభావం ఏదైతే అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఏపీ, ఒడిశాలో భారీ వర్షాల అవకాశం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. కొత్త ఆంధ్రాలో ఇప్పటికే చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అటు రాయలసీమలో కూడా చాలా చోట్ల బలమైన ఈదురుగాలులతో, ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా పడుతూ ఉంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల అన్నిటిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఎవరైతే వేటకు వెళ్లారో వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీరానికి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే నేవీ అధికారులతో సమాచారం అయితే పంపించడం జరిగింది. అలానే ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో పంటలపై ప్రభావం
చూపుతుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పత్తి రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురపం, ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఇప్పటికే పూర్తిగా పత్తి పంట అయితే నాశనమైందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సముద్రం ఇప్పటికే ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పి కొన్ని ఇళ్లు అయితే కొట్టుకుపోయి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ భవనం కూడా కుప్పకూలింది. ఉప్పాళ్ళలో ఉన్నటువంటి సుబ్బయ్యపేట, సూరాడిపేట, మయాపట్నం, అమీనాబాద్, పొరపేట గ్రామాల దగ్గర తీరం కోత గురైంది. అలానే అక్కడ ఉన్నటువంటి ఇల్లు, చెట్లు కూడా కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాము సరైన ఏర్పాట్లు చేయలేదంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా దీనికి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని, తాము ఉంటున్న ఇల్లు కూడా కూలిపోయి ఉంది, కనీసం తినడానికి తిండి కూడా లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే విశాఖ తీరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర బీచ్ కోత గురైంది. అలాగే చిల్డ్రన్స్ పార్క్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే చిల్డ్రన్స్ పార్క్ ఉన్నటువంటి పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ కూడా సముద్రంలో కొట్టుకుపోయి, అయితే ఇది గత రాత్రి జరగడం సంభవించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పటికే బీచ్ లో కూడా ఆంక్షలు విధించడం జరిగింది. బీచ్ వైపు పర్యాటకులను రానివ్వకుండా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా బీచ్ వైపు వచ్చే పర్యాటకులందరినీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అటు బీచ్ వైపు వాకింగ్ వచ్చే ప్రజలందరినీ కూడా రానివ్వకుండా భారీ గేట్లను అయితే పెట్టడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటు మన్యం జిల్లా నుంచి ఇటు విశాఖ వరకు కూడా తీరం వెంబడి భారీగా విధులుగారులు ఇస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళనివ్వకుండా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు పూర్తిగా స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి అలాగే గవర్నమెంట్ స్కూల్ కి కూడా పూర్తిగా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది. ఇటు అనకాపల్లి జిల్లా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ కు పూర్తిగా సెలవును అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువ ఉందో ఆ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 48 గంటలు కూడా ప్రజలు అప్రమత్తంతో ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే రేపు ఆదివారం కావడంతో మరింత వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అటు రాయలసీమ జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇటు విశాఖలో ఇప్పటికే దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలానే అల్లూరు జిల్లాలో ఇప్పటికే అరకు, విశాఖకు వచ్చేటటువంటి ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో రైల్వే ట్రాక్ లో కేకే లైన్ వద్ద ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విరిగిపడడంతో అటు ట్రైన్లకు కూడా తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. అటు విశాఖ నుండి అరకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు ఇప్పటికే ఆ రైల్వే ట్రాక్ ను కూడా పునరుద్ధరించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇటు మన్యం జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం ఉంది. రానున్న 48 గంటల్లో కూడా ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే టైంలో భారీ ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సందీప్.